హాయ్ ఫ్రెండ్స్, ఓజీ2 నుంచి అప్డేట్ వచ్చేసింది. ఓజీ2 అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుంచి ట్వీట్ రావడం జరిగింది. అయితే ఆ ట్వీట్ పెట్టిన 24 గంటల్లోనే 10 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోవడం జరిగింది. అసలు ఈ మూవీ పైన ఎంత హైప్ ఉందంటే అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓజీ అనే పేరు కోసమే ఈగర్ గా వెయిట్ చేసినారని చెప్పాలి. ఎందుకంటే అత్తారింటికి దారే సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ కానీ, తన స్టైల్ చూపించేది కానీ, తన స్వాగ్ చూపించే సినిమాలు కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా రాలేదని చెప్పాలి. ఎందుకంటే తర్వాత వచ్చిన ప్రతి సినిమా కూడా రీమేక్ సినిమాలు అవ్వడం, పవన్ కళ్యాణ్ స్కోప్ పెద్దగా లేకపోవడం, దీనివల్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతగా యాక్సెప్ట్ చేయలేదు, అంతగా ఎంజాయ్ చేయలేదని చెప్పాలి. అయితే దాని తర్వాత ఓజీ మూవీ ఏదైతే వచ్చిందో దానిలో పవన్ కళ్యాణ్ స్టైల్ కానీ, స్వాగ్ కానీ, తన యాక్టింగ్ కానీ, తన యాటిట్యూడ్ కానీ, ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ ని సుజిత్ చూపించిన విధానానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ తో పాటు సుజిత్ కూడా ఫ్యాన్స్ అయిపోయారని చెప్పాలి. ఒక అభిమాని అయితే ఏకంగా సుజిత్ కి గుడి కట్టేస్తా రేంజ్ లో చెప్పడం జరిగింది. అంటే ఓజీ మూవీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఏ లెవెల్లో ఎక్కిందంటే మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మనం కూడా గమనించినట్టయితే అప్పటి వరకు పవన్ కళ్యాణ్ చూపించే విధానానికి ఓజీ మూవీలో పవన్ కళ్యాణ్ ని వింటేజ్ లుక్ లో చూపించడం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అని చెప్పాలి. ఓజీ2 లో చేంజ్ చేయడం జరిగింది. ఓజీ1 మనం గమనించినట్టయితే డివివి వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. అది ఆ టైంలో ఓవర్ బడ్జెట్ అవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పెట్టారని చెప్పడం జరిగింది. సుజిత్ కూడా కొంత అమౌంట్ పెట్టాడు మూవీ కోసం, టాక్ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు ఓజీ పార్ట్ 2 ఏదైతే ఉందో దాన్ని పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ తో పాటు పీపుల్ ఫ్యాక్టరీ మీడియా కూడా నిర్మించడం జరుగుతుంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఓజీ2 మూవీ రాబోతుందని అఫీషియల్ గా ప్రకటన జరిగింది. అయితే రీసెంట్ గానే అబ్రాడ్ నుంచి సుజిత్ రావడం జరిగింది. ఈ మూవీ గురించి డిస్కషన్ కూడా కంప్లీట్ అవడం జరిగింది. అయితే ఓజీ2 గ్యారంటీగా స్టార్ట్ చేస్తామని పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనేది అఫీషియల్ గా ట్విట్టర్ లో ప్రకటించడం జరిగింది. ఆ ట్వీట్ కి 24 అవర్స్ లోనే 10 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది. అంటే ఓజీ అనే పేరు కోసం, ఓజీ2 కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఉన్నారో, ఎంత ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు అనేది మనకి ఒక్క ట్వీట్ తోనే అర్థమవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఆకలి మీద ఉన్నప్పుడు ఓజీ మూవీ అనేది వాళ్ళకి ఫుల్ మీల్స్ పెట్టిందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు కోరుకునే విధంగానే పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ కానీ, పవన్ కళ్యాణ్ స్వాగ్ కానీ ఈ రేంజ్ లో పవన్ కళ్యాణ్ ఓజీ మూవీలో చూపించడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారని చెప్పొచ్చు. తర్వాత వచ్చిన ఉస్తాద్ బాక్సింగ్ మూవీ మనం చూసినట్టయితే ఆ రేంజ్ లో ఆకట్టుకోలేకపోయింది. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక సుజిత్ మాత్రమే మనకి కావాల్సిన విధంగా పవన్ కళ్యాణ్ చూపించగలడు, ఆ విధంగా మూవీ తీయగలడు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అందుకే ఓజీ మూవీ పైన, ఓజీ2 పైన అంత ఎక్స్పెక్టేషన్ వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. అయితే ఇది ఒక వైపు అయితే మాత్రం ఓజీ మూవీలో మనం గమనించినట్టయితే పవన్ కళ్యాణ్ స్వాగ్ కి, యాటిట్యూడ్ కి తగ్గట్టుగా తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ మ్యూజిక్ కానీ ఒక హై లెవెల్లో సెట్ అయ్యాయని చెప్పాలి. ఆ ఇంటర్వ్యూ సీన్స్ కానీ, పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్ లో వచ్చే మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఒక హై లెవెల్లో హైప్ తీసుకొచ్చేలా ఉన్నాయి. అసలు ఆ మూవీకి ఇంకా హైప్ పెరగడం కారణం కూడా ఒక రకంగా తమనని చెప్పాలి. ఆ రేంజ్ లో మ్యూజిక్ ఇచ్చాడు ఓజీ మూవీకి. అయితే చాలా మంది ఓజీ2లో తమన్ ఏ రేంజ్ లో మ్యూజిక్ ఇస్తారనే దాని గురించి కూడా చాలా మంది ఏగర్ గా వెయిట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, సుజిత్, తమన్ ఈ ముగ్గురు కలిసి మళ్ళీ ఓజీ2 చేయబోతున్నారు. మరి ఏ లెవెల్లో ఏ ర్యాంపేజ్ క్రియేట్ చేస్తారో మరి చూడాలి. అయితే ఈ ఓజీ2 మూవీ ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేసిందని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఈ ఓజీ2 మూవీ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోస్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.